అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. చాలాసార్లు రాజకీయ నాయకులను, అధికారులను తిట్టాలి, వారి ముఖంపై ఈడ్చిపెట్టి కొట్టాలి, ఇంకా ఏదో చేయాలి అని మనకు కోపం వస్తూ ఉంటుంది. కానీ 100% మనం అలా చేయలేం ఎప్పటికీ. ఇక పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైతే వ్యక్తిగతంగా అలాంటి పనిని ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే తిట్టడం, కొట్టడం చట్టవిరుద్ధం, సాంఘిక నేరం. అందుకని చట్టాన్ని కాపాడే డిపార్ట్మెంటు వ్యక్తులు ఇక అస్సలు ఇలాంటివి చేయకూడదు. ఈ రకం ప్రవర్తన చాలా ప్రమాదకరం కూడా. ఎందుకు ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ అంటే, మీకు అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది, బీజేపీ తరఫు నుండి ఎంపీగా గెలిచిన సినీ యాక్ట్రెస్ కంగనా రనౌత్ గారిని ఒక CISF మహిళ కొట్టింది. కంగనా రనౌత్ గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో ఢిల్లీకి వెళ్ళడానికి విస్తారా అను UK 707 ఫ్లైట్ ఎక్కడానికి వెళుతూ ఉంటే సెక్యూరిటీ చెకింగ్ ఏరియా దగ్గర ఈ కాంట్రవర్సీ జరిగింది. ఒక CISF కానిస్టేబుల్ కంగనా రనౌత్ని చెంపపై కొట్టి ఏవో కొన్ని బూతులు తిట్టింది. ఇది జరిగిన తర్వాత కంగనా రనౌత్ సెక్యూరిటీ చెకింగ్ తర్వాత నేను బయటకు వచ్చిన వెంటనే సెకండ్ క్యాబిన్లోని ఒక CISF మహిళా కానిస్టేబుల్ వచ్చి నా ముఖం పైన కొట్టి దుర్భాషలాడడం ప్రారంభించింది. ఎందుకు ఇలా చేశావు అని అడిగితే, నేను రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నాను, అందుకే నిన్ను కొట్టాను అని అంది. ఇది జరిగిన తర్వాత నా శ్రేయోభిలాషులు అందరూ నా గురించి ఆందోళన చెందుతూ నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వారందరికీ చెప్పేదేమిటంటే నేను సురక్షితంగానే ఉన్నాను అని అంటూ కంగన గారు చెప్పారు. చెబుతూ చివర్లో, అయితే పంజాబ్లో పెరుగుతున్న ఉగ్రవాదం మరియు తీవ్రవాదం గురించి నేను ఆందోళన చెందుతున్నాను అని కూడా జోడించారు. ఇక తర్వాత తెలిసిన వివరాల ప్రకారం కంగన గారిని కొట్టిన మహిళ పేరు కుల్విందర్ సింగ్ కౌర్. ఈమె ఒక పంజాబీ సెక్యూరిటీ గార్డ్. ఎందుకు కొట్టావు అన్నదానికి ఈవిడ ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అంటే, రైతుల ఉద్యమంలో భాగంగా రైతులు కూర్చుని నిరసన చేస్తూ ఉంటే వారిని 100 రూపాయలు తీసుకుని వీరు ఇలా నిరసనకు కూర్చున్నారు అని కంగన అంది. అయితే అక్కడ కూర్చున్న వారిలో మా అమ్మ కూడా ఉంది. నేను రైతు నిరసనలకు మద్దతిస్తున్నాను కాబట్టి అందుకే నాకు కోపం వచ్చింది, కొట్టేశాను అంది. అయితే వాస్తవంగా ఏం జరిగింది అని చూస్తే 2019 డిసెంబర్ 15 నుండి 2020 మార్చి 24 వరకు మహిళలు కొందరు, ఇందులో ఎక్కువగా ముస్లిం మహిళలు ఉన్నారు, వీరు ఢిల్లీలోని షాహీన్ బాగులో శాంతియుత నిరసనలు చేశారు. CAA, NRC, NPR లాంటి చట్టాలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేశారు. ఇవి 3 నెలలకు పైగా కొనసాగటం వల్ల ఈ నిరసనలు దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయి. ఈ నిరసనల్లో ఒక మహిళ పేరు కూడా బాగా పాపులర్గా వినబడింది. ఆమె వయసు 86. ఆమె పేరు బిల్కిస్ బానో. అయితే రైతు ఉద్యమంలో కూర్చున్న ఒక స్త్రీని కంగనా గారు చూసి ఆమెను బిల్కిస్ బానోగా పొరపాటు పడింది. దాంతో 100 రూపాయలిస్తే నిరసనకు కూర్చునే ఈవిడ అంటూ Xలో పోస్ట్ పెట్టింది. ఫ్రెండ్స్, మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. పంజాబ్, హర్యానా, యూపీల నుండి రైతులు MSP అంటే గిట్టుబాటు ధర కావాలి అంటూ ఎలక్షన్స్కి 3 నెలల ముందు బయలుదేరారు కదా, వారిని గురించి ఏమని అప్పుడు న్యూస్ స్ప్రెడ్ అయ్యింది? ఇది పెయిడ్ ప్రొటెస్ట్ అని అయ్యిందా లేదా? అందరూ అలా అంటూ మాట్లాడారు, అప్పుడు పోస్టులు పెట్టారు. అయితే షాహీన్ బాగ్ బిల్కిస్ బానో కూడా డబ్బుల కోసం రైతు ఉద్యమకారులతో పాటు గుంపులో కూర్చుంది అని కంగన తప్పుగా అనుకుంది. అలా అనుకుని పోస్ట్ చేసింది. కానీ అది చాలా కాంట్రవర్సీ అయ్యింది. దాంతో వెంటనే ఆవిడ అప్పుడే ఆ పోస్ట్ని తొలగించింది కూడా. ఇప్పుడేంటయ్యా అంటే, బిల్కిస్ బానోగా అప్పుడు కంగనా గారు పొరపడిన మహిళ ఈరోజు కంగనా గారిని చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్ తల్లి అంట. ఇది స్టోరీ. 100 రూపాయల కోసం ఆశపడి వచ్చి రైతు ఉద్యమంలో దొంగ ఉద్యమకారినిగా కూర్చుంది అని మా అమ్మని అంటావా అంటూ ఆగ్రహంతో కొట్టిందన్నమాట. ఇది టోటల్ స్టోరీ. అయితే కంగనా రనౌత్ ఆమెను బిల్కిస్ బానోగా పొరపాటు పడ్డాను అని అప్పుడే Xలో పోస్ట్ పెట్టింది కదా. అలాంటప్పుడు కానిస్టేబుల్ తల్లిని అన్నట్టు ఎలా అవుతుంది? ఇది తెలిసి కంగనాను కొట్టాలన్నంత కసి ఈమెలో ఎందుకు వచ్చింది? కొన్ని నెలల తర్వాత కూడా ఈ కసి ఆమెలో ఎందుకు అలాగే మిగిలి ఉంది? ఆ రైతు ఉద్యమం వెనక ఖలిస్తానీ తీవ్రవాదులు ఉన్నారని, దానిని డబ్బున్న ధనిక రైతులు కూలీ ఇచ్చి తెచ్చిన ప్రజలతో నడిపిస్తున్నారు అని 100 మంది అప్పుడు మాట్లాడారు. బోలెడు మంది రాజకీయ నాయకులు మాట్లాడారు, బోలెడు ట్వీట్లు పెట్టారు. మరి మాట్లాడిన వారందరినీ కొట్టాల్సిందేనా?
ఎక్కడైనా అల్లర్లు కానీ హింస కానీ జరిగితే పోలీస్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ డిపార్ట్మెంటులదే వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత. డిపార్ట్మెంటు వీరికి ఒక డ్యూటీని ఇస్తే ఆ డ్యూటీని చేయాలి. ఈ డ్యూటీ ఎందుకు చేయాలి, నేను చేసేది రైటేనా అని ఆలోచించే స్వేచ్ఛ ఈ డిపార్ట్మెంట్స్కి ఉండదు. పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న సైనికుడు ఉన్నాడనుకోండి, అతడు యుద్ధంలో ఎలా గెలవాలి అని చూడాలి కానీ ఈ యుద్ధం రైటా రాంగా అని చూడకూడదు. అందుకని ఎయిర్పోర్టులో చెకింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఈ మహిళ ఇలా చేసిన చర్య ఎట్టి పరిస్థితుల్లోనూ రైట్ కాదు. రైతు ఉద్యమం గురించి ఎందరో రాజకీయ నాయకులు మాట్లాడారు. మరి ఇకపై వీరందరినీ కొట్టడమేనా? ఇలాంటి మనస్తత్వం చాలా ప్రమాదకరం. దీనిని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇతర డిపార్ట్మెంటుల్లో ఇలాంటి వారు ఎక్కడైనా ఉన్నారా అనే విషయంగా నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 1984 అక్టోబర్ 31వ తేదీన మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారిని పంజాబ్కు చెందిన గాడ్సే కాల్చి చంపారు. ఎందుకు అంటే గోల్డెన్ టెంపుల్ ఇష్యూకి భింద్రన్వాలే ఇంకా ఇతర ఖలిస్తానీలను కాల్చివేసినందుకు ప్రతీకారంగా ఇందిరాగాంధీని వారు అలా చంపారు. ఉద్యమాలకు సపోర్టు చేసేవారు సైన్యంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్స్లో కానీ సిఐఎస్ఎఫ్ లాంటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో కానీ ఉంటే అది ఎంత ప్రమాదకరమో ఇందిరాగాంధీ గారి హత్యను చూస్తే తెలుస్తుంది. ఈరోజు కంగనా రనౌత్ గారిని ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కొడితే ప్రతిపక్షాలకు చెందిన వారికి వారి అభిమానులు కొందరికి కామెడీగా సూపర్ రియాక్షన్ మామా అన్నట్టుగా ఉండవచ్చు. ఇలా అని కొందరు కామెడీ పోస్టులు కూడా పెడుతున్నారు. కానీ ఇలాంటి గాడ్స్ వల్లే మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ప్రాణాలు కోల్పోయారు అనే విషయం మాత్రం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఈ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ లాంటి వారు ఇంకా ఆయా డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉన్నారా, ఎందరు ఉన్నారు, వారు ఎలాంటి ప్రమాదాన్ని కలిగించగలరు అనేలాంటి ఆందోళనని ఈ సంఘటన అయితే కలిగించిందనే చెప్పవచ్చు. ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నవారు ఇలా క్రిమినల్స్గా మారితే వీరికి ఏమైనా చేయగల అవకాశాలు చాలా దొరుకుతాయి. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. ఒక ఎంపీని చెంపదెబ్బగొట్టగల అవకాశం సాధారణ ప్రజలకు దొరుకుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకదు. ఇలాంటి డిపార్ట్మెంటులోని వ్యక్తులకు చాలా సులభంగా ఇది దొరుకుతుంది. ఇది అధికార పక్షాల వారికి ఒక్కరికే కాదు, ఎవ్వరికైనా ప్రమాదమే. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ కానిస్టేబుల్ని అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇది కంగనా రనౌత్ అండ్ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ గార్డ్ ఇష్యూ. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.